వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిర్లా ఎలయ్య. యాదాద్రి జోన్ పరిధిలోని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ను పరిశీలించిన సిపి తరుణ్ జోషి. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ నేతలు. ప్రజల నుండి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేసిన మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సాగర్ ఎక్స్ రోడ్ లో కృష్ణ స్టోర్స్ నూతన షాప్ ను ప్రారంభించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాస్ రెడ్డి. చౌటుపల్లి మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా శివరాత్రి మహోత్సవాలు. యూటీఎఫ్ భవన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు. యూనిఫైడ్ కౌన్సిల్ పరీక్షలో జయ విద్యార్థుల హవా. ఎన్హెచ్ఎంకు రావాల్సిన 1000 కోట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్న ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన బానోతు చాంప్లా. తేరేటపల్లి పాఠశాలలో ఘనంగా బీడ్కోలు సమావేశం. సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. యాదాద్రిలో కొనసాగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. జనగామ పట్టణ సమీపంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవనం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి వృద్ధాశ్రమం ప్రారంభించారు. అనంతరం స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జనగామ పట్టణ సమీపంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవన ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని రిబ్బన్ కట్ చేసి వృద్ధాశ్రమం ప్రారంభించారు. అనంతరం స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పెద్ద కార్పొరేట్ స్థాయిలో నిర్మించి 150 మందికి నానే వాళ్ళు లేరనే లోటు తీర్చుకుంటూ మేమున్నామని చెప్పి పెద్దలు రాజగోపాల్ గారు ఇంత చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు మా అందరి అక్క సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వేదిక ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు, పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఎంతో మంది డబ్బున్న వాళ్ళని చూసినాం, కానీ ప్రజల కోసం, పేద ప్రజల కోసం నేనున్నా అని చెప్పి
ఒక వృద్ధ సమయంలో ఒక కొడుకుగా ఒక బిడ్డగా వాళ్ళకు సహాయం చేయడం కోసం ఈ వృద్ధాశ్రమం నిర్మించినటువంటి మా రాజగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీంట్లో కీలకంగా లక్ష్మీ మేడం గారు కూడా ప్రోత్సహించి ఇలా సుమారు 15 కోట్లతోటి నిర్మించారంటే ఇది చాలా గొప్ప విషయం. డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవే ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 బ్రాండ్ స్థాయిలో ఒక కార్పొరేట్ స్థాయిలో ఇలా ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ అండ ఉంది. దాంట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇలా పేద ప్రజల కోసం తప్పించే వాళ్ళు పదవులు ముఖ్యం కాదు, మా ప్రజలే ముఖ్యంగా పనిచేసినటువంటి రాజగోపాలన తెలంగాణ ఉద్యమ సమయంలో పదవిని కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం కొట్లాడి ఢిల్లీలో కొట్లాడినటువంటి కోమటిరెడ్డి బ్రదర్సే సాధ్యం. కాబట్టి ఈ జనగామలో ఉన్నటువంటి ఆ కీర్తి శేషులు సుశీలమ్మ గారి పేరు మీద ఏదైతే ఉందో దీన్ని తెలంగాణలో ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల పెద్దలని పాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ తరుణ్ జోషి గురువారం యాదాద్రి జోన్ పరిధిలోని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, కంట్రోల్ రూమ్, ఆలేరు పోలీస్ స్టేషన్ను సందర్శించడం జరిగింది. కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ తరుణ్ జోషి గురువారం యాదాద్రి జోన్ పరిధిలోని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, కంట్రోల్ రూమ్, ఆలేరు పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్, పలు విభాగాల పనితీరు, సీసీటీవీల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. యాదాద్రి దేవాలయ సెక్యూరిటీ ఏర్పాట్లు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర, ఐపీఎస్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविद्ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यः तिष्ठति आयु ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం 2 నాలుకల ధోరణిలో వ్యవహరిస్తుందని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నేతృత్వంలో గురువారం నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులతో కూడిన ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కలిసి ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని, ఇందువల్ల విలీన గ్రామాలలోని మధ్యతరగతి కుటుంబాల వారు కొనుగోలు చేసిన ఇంటి స్థలాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో తెలియపరిచారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ ప్రభుత్వం 2 నాలుకల ధోరణిలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ పై బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క విమర్శించి నేడు అధికారంలోకి రాగానే మాట మార్చాలని దాదాపు 20,000 కోట్ల రూపాయలు సామాన్య ప్రజానికమైన రైతులు, పేద మధ్యతరగతి వర్గాల నుండి వసూలు చేయాలని కుట్ర పన్నారని ఆయన అన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం ₹1,00,000 చొప్పున మొత్తం ₹20,000 కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.
గురువారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మునుగోడు మెయిన్ సెంటర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పేరిట 25 లక్షల మంది దరఖాస్తుదారుల నుండి 20,000 కోట్ల వరకు వారి రక్త మాంసాలను పీల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా మేనిఫెస్టోలో 420 హామీలు 6 గ్యారంటీలను ఇచ్చారని, కానీ బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను కార్యక్రమాలనే కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుండి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం మార్గదర్శకాలు రూపొందించినప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడారు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ కార్యక్రమంలో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించాలని, లేకుంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, ఎల్ఆర్ఎస్ బాధితులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ను ప్రభుత్వపు ఎమ్మెల్యే బీల ఎలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వమని, రైతు బంధు, రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధర, రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఎంపీపీ చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, వెంకటస్వామి, కౌన్సిలర్ చింతలపాని సునీత శ్రీనివాసరెడ్డి, నాయకులు కట్టెకొమ్ముల సాగర్ రెడ్డి, ఎగ్గెడి యాదగిరి, వల్లపు ఉప్పలయ్య, మల్లెల శ్రీకాంత్, బీజన భాస్కర్, ముదిగుండ శ్రీకాంత్, తుంగకుమార్, రాపోలు ప్రకాష్, గ్యాదపాక దీప, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. లారీ వచ్చేమన్నా ఓపెన్ చేసి ఎంట్రెన్స్ మన ప్రభుత్వం ఉంది. రైతులకు మంచి మేలు చేయరు, రైతులకు అందుబాటులో ఉండరు. రైతులకు సంబంధించినటువంటి ఏదున్నా ప్రభుత్వం మీకు అండ ఉంటుంది. ఎంతో కష్టపడి మీరు నిర్మాణం చేసుకోరు. మా చేతుల మీద విధంగా ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఎవరైనా రైతులకు ఉపయోగపడేటట్టుగా అతి త్వరలోనే కమిటీ కూడా ఏది మార్కెట్ కమిటీ కూడా ఈ వారం రోజుల కమిటీ కూడా కాబోతుంది. మీ అందరికీ వచ్చినట్టుగా అందరికీ అన్ని వర్గాలను కలుపుకొని, ముఖ్యంగా ఈ సమ్మరిలో నీళ్ళెత్తర లేకుండా కొంచెం పంటల మీద దృష్టి పెట్టి కరెంటు వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. నేనే మన మండలంలో రైతు వేదిక ద్వారా దాంట్లో ప్రాజెక్టు పెట్టి రైతు మెలకువలు కానీ రైతులకు కావాల్సినటువంటి అన్ని విధాల ఫెసిలిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఓపెన్ చేయడం జరిగింది. దానికి నిన్న మన ఆర్ఎండ్బి మంత్రి గౌరవ రేవంత్ రెడ్డి, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై రాజపేట మండలంలో ప్రారంభించడం జరిగింది. ఏదున్నా ఇది రైతుల ప్రభుత్వంగా రైతులకు అన్ని విధాల రైతు బంధు విషయం కానీ, రైతు రుణమాఫీ విషయం కానీ, రైతు పండించిన పంట గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వం కృషితో ఉంది. రైతులకే ఎక్కువ మేలు జరిగే విధంగా అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలన్నా మొదటగా రైతులను అన్ని విధాలా సమన్వయం చేసి పంట మార్పిడి కానీ, ఇక్కడ ఈ కాలానుగుణంగా పరిసర ప్రాంతాల్లో పండే పంటలకు ఎక్కువ ప్రోత్సహించి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ వారి రైతులకి అన్ని విధాల అందుబాటులో సూచనలు సలహాలు ఇచ్చుకుంటూ ముందుకు పోవాలి. ఆలేరు మార్కెట్ కమిటీకి మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటి ఇవాళనే అక్కడ ఆశ్రమం ఓపెన్ కావడంతో
సంబంధించి ఏమున్నా కూడా మేము తప్పకుండా ఇస్తాము. ఇప్పుడు ఈ షాప్ కూడా ట్రేడర్ లైసెన్స్ తీసుకొని రైతులకు సంబంధించినవి వాళ్ళు కొని అమ్మాలని మేము ఆల్రెడీ వాళ్ళకి చెప్పాము షాప్ ఓపెన్ చేసినప్పుడే. తప్పకుండా మీరు చెప్పినట్టు రైతులకి మేము ఎంత సహాయం చేయడం అని తప్పకుండా చేస్తాము. నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణ స్పోర్ట్స్ స్టోర్ను నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణ స్టోర్స్ను నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణ స్టోర్స్లో అతి తక్కువ ధరలకి క్రీడాకారులకు సంబంధించిన వస్తువులు అందుబాటులో తెచ్చిన పజ్జూరి ప్రవీణ్ గౌడ్కి అభినందనలు తెలిపారు. అనంతరం షాప్ నిర్వాహకులు పజ్జూరి ప్రవీణ్ మాట్లాడుతూ మా వద్ద క్రీడాకారులకు సంబంధించినటువంటి వస్తువులు ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ బ్యాట్స్, టెన్నిస్ బ్యాట్స్, లాయర్స్ జెర్సీలు, క్రికెట్ కిట్లు కాకుండా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు నల్గొండ పట్టణ ప్రజల దృష్ట్యా సరసమైన ధరలకి అందుబాటులో ఉన్నాయని, నల్గొండ పట్టణ ప్రజలు వీటిని సద్వినియోగం పరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్, స్థానిక కౌన్సిలర్ నాగిరెడ్డి జనార్దన్ రెడ్డి, ప్రదీప్ నాయక్, ధనలక్ష్మి శ్రీనివాస్, చిన్నాల జానయ్య, పజ్జూరి పరమేష్, దండంపల్లి సత్తయ్య, పజ్జూరి ప్రదీప్, సంతు, కళ్యాణ్, శ్రీకాంత్, శివస్ చరణ్, తేజ కిరణ్ తదితరులు షాప్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చెప్పు బ్యాట్ తీసుకోవచ్చు. ఈరోజు బీవీకే రోడ్లో సాగర్ దగ్గర కృష్ణా స్పోర్ట్స్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, అబ్బగోని రమేష్ గౌడ్ గారు, గుమ్మల మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. స్పోర్ట్స్ షాప్లో స్పోర్ట్సే కాకుండా టీవీలు, కూలర్లు, స్పోర్ట్స్ సంబంధించిన షర్ట్స్, టీషర్ట్స్ అన్నీ లభించు మా దగ్గర. మా ఇక్కడ అందరికీ హోల్సేల్గా ఇవ్వబడను. దేవరకొండ రోడ్లో వైఎస్ స్టార్ట్ దగ్గర కృష్ణ స్పోర్ట్స్ ఐటమ్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మరి అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో షాప్ ఓపెనింగ్ జరిగింది. అందుబాటులో ఉన్న ఈ షాప్లో హోల్సేల్ ధరలకే మంచి తక్కువ ధరలకే అమ్మబడుతుంది. కావున ఇక్కడ క్రీడాకారులు కానీ ఎవరికైనా అందుబాటులో తక్కువ దగ్గరలో ఉన్న ఈ దేవరకొండ రోడ్లో మంచి షాపుకి వచ్చి తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని కోరుతున్నాం. మరియు ఈ ప్రొఫెసరు ప్రదీప్ ప్రవీణ్ శిరీష వాళ్ళకి శుభాకాంక్షలు.
చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి మహోత్సవ గణపతి పూజ, గజారోహణం, హోమం కార్యక్రమం, తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వాహకులు ఉప్పల కృష్ణ, కుసుమ వారి కుటుంబ సభ్యులు, వేద పండితులచే దేవాలయ కమిటీ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిల మురళి మాట్లాడారు. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి మహోత్సవం, గణపతి పూజ, గజారోహణము, హోమము కార్యక్రమం, తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వాహకులు ఉప్పల కృష్ణ, కుసుమ వారి కుటుంబ సభ్యులు, వేద పండితులచే దేవాలయ కమిటీ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ బొబ్బిల్ల మురళి మాట్లాడుతూ రేపు రాత్రి 8 గంటలకు గాంధీ పార్క్ ఆవరణలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించుటకు ఏర్పాటు చేయడం జరిగిందని, కావున 50 సంవత్సరాల నుండి ఉప్పల కృష్ణ కుటుంబీకులు శివపార్వతుల కళ్యాణం జరిపించడం జరుగుతుందని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కళ్యాణం కనుల విందుగా చూడాలని ఆశిస్తున్నామని, వేద పండితులచే కార్యక్రమం పెద్ది సుధాకర్ శర్మ, పెద్ది కిషోర్ శర్మ నిర్వహించేదారని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, రామలయ చైర్మన్ బొబ్బిల్ల మురళి, డైరెక్టర్లు కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గురం వెంకటేశ్వర్లు, పొల్లోజి శ్రీలత, శ్రీనివాసాచారి, తురుపంటి నరసింహ, మంచికంటి భాస్కర్, బొడిగ బాలకృష్ణ, ఉప్పల అశోక్ కుమార్, పద్మ దంపతులు, ఉప్పల కేదారి, దీపిక దంపతులు, గుజ్జల సురేందర్ రెడ్డి, ఒడుగు మల్లేశం, మునుకుంట్ల సత్యనారాయణ, గుజ్జల రవి, గుజ్జల రవీందర్, దాచేపల్లి శ్రీనివాస్, హరి, శంకర్ గౌడ్, బాలరాజు, ఊర కృష్ణమూర్తి, నాంపల్లి శ్రీనివాస్, తాడూరి పరమేష్, బోడిగ బాలకృష్ణ, దాచేపల్లి విజయ్, ఊర కృష్ణమూర్తి, ఆదినారాయణ, ఒడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐద్వా ఆధ్వర్యంలో యూటీఎఫ్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఐద్వా నాయకురాళ్లు మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐద్వా ఆధ్వర్యంలో యూటీఎఫ్ భవన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు. అనంతరం ఐద్వా నాయకురాలు మాట్లాడుతూ సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళలు సృష్టిస్తున్న విజయాలు మహిళల గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గృహిణిగానే కాకుండా వ్యవసాయం మొదలుకొని దేశ సరిహద్దుల్లో రక్షణ వరకు, అంతరిక్ష ప్రయోగాలలో విజయాలను సాధించే వరకు మహిళలు పోషిస్తున్న పాత్ర గణనీయమైనదని, అటువంటి మహిళలను గుర్తిస్తూ జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారికి స్ఫూర్తినివ్వడమే కాకుండా వారు సాధించాల్సిన విజయాలను, పరిష్కరించాల్సిన సమస్యలను వారికి గుర్తు చేస్తుందని చెప్పడం నిర్వివాదాంశం. మహిళలను ఆకాశంలో సగం, అవనిలో సగం అంటారు.
అటువంటి మహిళా లోకం శక్తికి ప్రతీకగా నిర్వహించే పండగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించడం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది? మార్చి 8వ తేదీన దీన్ని ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శులు బిట్ట సరోజ, కొండ అనురాధ, తుమ్మల పద్మ, చెనబోయిన నాగమణి, భూతం అరుణకుమారి, కారంపూడి ధనలక్ష్మి, ఐఎమ్మ ట్రస్ట్ కార్యదర్శి మేకల వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నందుకు నల్గొండ జిల్లా సెంటర్లో ఇలా మహిళలు ఈరోజు ఇక్కడికి రాగలిగారంటే ఆనాడు కష్టపడి హక్కుల కోసం పోరాడి చేయబట్టే ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవడం జరుగుతున్నది. ఈ సమస్యలన్నీ కూడా ఎక్కడ పట్టినా కూడా పోరాడి తెచ్చుకున్న మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం, కానీ ఎక్కడికి పోయినా కూడా మహిళలకు ఒక గౌరవం అనేది లేదు. ఈరోజు నల్గొండ జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. దీనికి జిల్లా వ్యాప్తంగా మహిళలందరూ కూడా సంతోషంగా పాల్గొంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అందరికీ కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, నేటికి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా మహిళల్ని ఇప్పటికీ 2వ తరగతి పౌరురాలుగానే చూస్తున్న పరిస్థితి ప్రభుత్వాలు కనపడతా ఉన్నాయి. ఇవాళ మహిళలపైన ఎన్ని చట్టాలు తీసుకొచ్చుకున్నా ఆ చట్టాలని తుంగలో దోలుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే పోరాటం చేసి 10 గంటల దినాన్ని సాధించుకున్నారు. ఇవాళ 8 గంటల పని దినాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు మళ్ళీ దాన్ని కాళ్ళ రాసి 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైవేటీకరణ వ్యవస్థను తీసుకొస్తూ ఉన్నారు. మహిళలు ఉన్నారు, అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉన్నారు. ఇవాళ విమానాలు నడిపే దగ్గర, సైకిళ్ళు నడిపే దగ్గర, రైళ్లు నడిపే దగ్గర, ప్రతి ఒక్క దగ్గర ఇవాళ మహిళలు ముందంజలో ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2వ తరగతి పౌరురాలుగానే ఇంటికే పరిమితం కావాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు అణిచివేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీటికి వ్యతిరేకంగా మహిళలందరూ కూడా ఉద్యమాలు చేసి మన హక్కుల్ని కాపాడుకొని తెచ్చుకున్న చట్టాలని కాపాడుకుంటూనే రాబోయే కాలాన్ని హక్కుల కోసం పోరాట దిశగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉన్నారు. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇలా పాఠ్యాంశాల్లో పొందుపరిచినటువంటి అంశాలన్నిటిని తీసేస్తూ ఉన్నారు. డార్విన్ పరిణామం సిద్ధాంతాన్ని తీసేశారు. శాస్త్రీయంగా ఉన్నటువంటి భావాలన్నిటినీ పక్కకు పెట్టేసి ఇలా స్త్రీ అంటే మనుధర్మశాస్త్రం అంటే చాలామంది తెలుస్తాం లేదు. మేము ఏదో దేవుళ్ళకు వ్యతిరేకం కాదు. స్త్రీ మళ్ళీ పూర్వకాలంలో కనుక ఉన్నట్టుగా పుట్టినప్పుడు తండ్రి మీద ఆధారపడాలి, పెళ్ళినప్పుడు భర్త మీద ఆధారపడాలి, యవ్వనంలో కొడుకు మీద ఆధారపడేటటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. అది ఒప్పుకోం మహిళలం. అందుకే మహిళలందరూ ఐక్యం కావాలి, వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. మహిళలకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఇవ్వకూడదు. మహిళలు ఇంటికే పరిమితం కావాలి, వంట పని చేయాలి, పిల్లలకు పెట్టాలి, భర్తకు పెట్టాలి. వాళ్ళు బయటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నటువంటి పరిస్థితి ఉందని కొంతమంది గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది కాదు, మహిళలు ఇవాళ పురుషులతో పాటు ఇంటి పని చేసుకుంటూ, బయట పని చేసుకుంటూ అన్ని రంగాలలో for calling me here, and especially I am very much thankful to Aruna madam. I am having friendship with her since, but I thought that that might be something, but today ఇవాళ తెలుస్తుంది అసలు ఇది ఎంత ఇంపార్టెంట్
అది ఏమంటారు ఐద్వా, అది ఇంత ఇంపార్టెంట్ అని నాకు తెలియదు అసలు. నేను అనుకుంటున్నా కదా ఏదో చేస్తున్నారులే అనుకున్నా, కానీ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ వచ్చిన తర్వాత విన్న తర్వాత నేను ఎంత ఇన్స్పైర్ అవుతున్నా అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది దీంట్లో యాడ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు లేడీస్కి అమ్మాయిలకు వృద్ధులకు జరిగే అన్యాయము అంత కాదండి ఈ సమాజంలో. ఒక ఆడమనిషి 9 నెలలు మోసి ఒక పిల్లని కన్న తర్వాత అనేక మందిని ఆదుకుంటుంది, వాళ్ళ పట్ల పనిచేస్తుంది మహిళా సంఘం, ఐదో మహిళా సంఘం. ఇక్కడ వస్తున్న నాయకురాలు అందరూ కూడా 1 ఎంపీ లేకుండా అవసరమైతే ఇంట్లో నుంచి సొంత రూపాయలు కూడా తీసుకొని పనిచేస్తున్న పరిస్థితి. లక్ష్యంగా అడుగుతారు, నీకు ఏం తక్కువ? 2 కొడుకులు డాక్టర్లు, కోడలు డాక్టర్లు, 2 ఒక కొడుకు ఇంజనీర్, ఒక కొడుకు డాక్టర్, కోడలు 2 డాక్టర్లు. మంచిగా తెచ్చి పెడతారు, తిరిగి వేసి కింద పట్టుకోరాదని. ప్రత్యేకించి విద్యారంగాల నుంచి చేసిన ఆంటీలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఇచ్చేసారు. ఏంటి పక్క రోజు పోతుంది, ఒక రోజు గురించి కాదు, కష్టపడలేదు అంట వేయాలన్నమాట. మేము ఎక్కడైతే ఏమి ఇస్తున్నారు మీకు, ఏమి ఎట్లా పోతున్నాం పక్క, నాకు కూడా వస్తా, నాకు కూడా ఏమైనా ఇస్తారా అంటారు. అంటే ఆంటీ మీకు కూడా ఇస్తారు, నాతో పాటు నాకు ఏమి ఇస్తే నీకు కూడా ఇస్తారని చెప్తుంటారు మీకు. కానీ ఎవరికి ఏమి ఇస్తారో కాదు, మనం ఏం చేస్తున్నాము, ఎవరికి ఏం చేస్తున్నాము, ఎవరి పేదలను కూడా ఇవాళ ఐద్వా కోసం పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఉద్యోగస్తులు ఏం కాదు, అందరు నార్మలే. కానీ కొంతవరన్నా పని చేయగలుగుతాం అని చెప్పేసి కొంతవరకన్నా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. అందుకని మీ బజార్కు వచ్చాకైనా స్పందిస్తే ఇంకా కొంతమంది అభివృద్ధి అవుతారు, ఇంకా కొంతమందిని మనం చైతన్యం చేసే అవుతాం, మన సంఘాన్ని ముందుకు తీసుకుపోయిన అవుతాం. మనం అమూలంగా తుడిచివేయగా దేంట్లో తక్కువ లేదు. మనం తలుసుకుంటే ఏదైనా సాధించగలిగే శక్తి, సామర్థ్యాలు మనలో ఉన్నాయి. అందుకే మనందరం కూడా ముందుకెళ్ళి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కంకణం కట్టుకొని నిలబడాల్సిన బాధ్యత చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని కొత్తగా ఈరోజు చాలా మంది విద్యానగర్కు, ఆర్టీసీ కాలనీకి నాకు చాలా సంబంధం. 15 సంవత్సరాలు నేను అక్కడ కిరాయికున్న అమ్మలందరూ తెలుసు. ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ చూసినాను. గతంలో లక్ష్మీ మహిళలందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆనాడు పోరాడి మనం సాధించుకున్న 10 గంటల విధానం రోజే 8 గంటల అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు అనగదొక్కాలని దాన్ని 48 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా తీసుకొచ్చి ఆ 10 గంటలను 12 గంటలకు పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం అంతా కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైంది. అట్లాగే ఇప్పుడు మహిళలకు రక్షణ కానీ ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో యూనిఫైడ్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ లెవెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్లో జయ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ నుండి జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. యూనిఫైడ్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ లెవెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్లో జయ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ నుండి జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. 6వ తరగతి నుండి స్టేట్ 8వ తరగతి ర్యాంకు బి సాయిరామ్, 7వ తరగతి నుండి ఆల్ ఇండియా 15వ ర్యాంక్ బి కార్తికేయ, ఆల్ ఇండియా 27వ ర్యాంక్ బి జయసూర్య, ఆల్ ఇండియా 85వ ర్యాంక్ బి సాయి చరణ్, ఆల్ ఇండియా 57వ ర్యాంక్ వై వీక్షణ సాధించారు. 8వ తరగతి నుండి ఆల్ ఇండియా 55వ ర్యాంక్ ఈ సాయి దీక్షిత, ఆల్ ఇండియా 84వ ర్యాంక్ పి షణ్ముఖ ప్రత్యూష్, ఆల్ ఇండియా 87న ర్యాంక్ కె కార్తికేయ శ్రీవాస్తవ్, ఆల్ ఇండియా 91వ ర్యాంక్ ఆర్ రమ్యానంద్ సాధించారని తెలిపారు. 9వ తరగతి నుండి ఆల్ ఇండియా 8వ ర్యాంక్ జి కావ్య, ఆల్ ఇండియా 17వ ర్యాంక్ ఎస్కే రాహ్యాన్, ఆల్ ఇండియా 20వ ర్యాంక్ ఆర్ సుహన్, 10వ తరగతి నుండి ఆల్ ఇండియా 29 ర్యాంక్ శ్రీ జి శ్రీనిక, ఆల్ ఇండియా 29వ ర్యాంక్ ఆర్ సుజిత్, ఆల్ ఇండియా 38వ ర్యాంక్ జి పవన్, స్టేట్ 2వ ర్యాంక్ ఎస్కే నేహా సాయి, స్టేట్ 4వ ర్యాంక్ పి అనురిత్, స్టేట్ 9వ ర్యాంక్ శివరక్షిత సాధించారని తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను తోడ్పడిన తమ ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్,
డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి పాల్గొని తమకు సహాయ సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నేషనల్ హెల్త్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన 1000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని 3 నెలలుగా బకాయిలుగా పడి ఉన్న NHM ఉద్యోగుల జీతాలను వెంటనే విడుదల చేయాలని AITUC సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన AITUC రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన 1000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి 3 నెలలుగా బకాయిలు పడి ఉన్న NHM ఉద్యోగుల జీతాలను వెంటనే విడుదల చేయాలని AITUC సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు ముఖ్య అతిథిగా AITUC రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ 3 నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న నేషనల్ హెల్త్ మిషన్ నందు పనిచేసే ఆల్ క్యాడర్స్, 2వ ANMలు, RBSK సిబ్బందితో పాటు మొత్తం 17,000 మంది ఉద్యోగుల జీతాలను విడుదల చేయాలని AITUC డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ కాలంలో NHM వ్యవస్థను నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న 60:40 వాటా ప్రకారం కేంద్రం ఇస్తున్న 60% నిధులతో పాటు 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉండగా గత ప్రభుత్వం కేటాయించలేదన్నారు. తద్వారా కావాల్సిన ఉద్యోగుల కంటే తక్కువ ఉద్యోగాలను నియమించుకోవడం జరుగుతుందని, అందువల్ల NHMలో పనిచేసే ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో AITUC సూర్యాపేట డివిజన్ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, 2వ ANM జిల్లా కార్యదర్శి స్వప్న, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు రాధా, CPI పట్టణ కార్యదర్శి బూరా వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకురాలు నీరజ, శైలజ, ఉమా, చంద్రకళ, గీత, సరిత, జయసుధ, ఆల్ క్యాడర్ యూనియన్ నాయకురాలు సంధ్య, సైదాచారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం చిన్నగారకుంట తండాకు చెందిన బానోతు చాంప్ల లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో గురువారం PhD డాక్టరేట్ అందుకున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం చిన్నగారకుంట తండాకు చెందిన బానోతు చాంప్ల లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో గురువారం PhD డాక్టరేట్ను అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సెంట్రల్ లైబ్రరీలో సేకరణ అభివృద్ధి అనే అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసర్, గవర్నమెంట్ సిటీ కాలేజ్ డాక్టర్ CH రవికుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు గాను హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. డాక్టరేట్ పొందిన బానోతు చాంప్లాకు డాక్టర్ సిరందాస్ యాదగిరి, డాక్టర్ చక్రవర్తి, అసోసియేట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ విభాగానికి చెందిన డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ వివేక వర్ధన్, డాక్టర్ సుదర్శన్ రావు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గా ప్రసాద్, డాక్టర్ రాజారాం, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. గట్టుపల్లి పరిధిలోని తేరేడ్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం 6వ తరగతి విద్యార్థులు, 7వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గట్టుపల్లి మండల పరిధిలోని తేరేటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం 6వ తరగతి విద్యార్థులు, 7వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 7వ తరగతి విద్యార్థులు వీడిపోతున్నందుకు భావోద్వేగంకు గురయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సతకర్ రెడ్డి, SC/ST ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యాయుడు ఉదవతల అచ్చిరామ్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ దశల్లో వివిధ కొత్త స్నేహితులు వస్తారని, కానీ బాల్య స్నేహితులను మర్చిపోకూడదని, ఎక్కడ చదివినా ఉన్నత స్థానంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి సాయిరామ్, నరసింహ, రాణి, మల్లేశం, వెంకటేశ్వర్లు మరియు విద్యార్థులు తదితరులు ఉన్నారు. మహిళా శ్రమకు తగిన గుర్తింపునిస్తూ పని ప్రదేశాలలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని CITU జిల్లా ఉపాధ్యక్షులు MD సలీం అన్నారు.
గురువారం సుందరయ్య భవన్లో సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మతోన్మాద విధానాలను వేగవంతం చేస్తుందని అన్నారు. శ్రమ చేసే మహిళలను గౌరవించడం లేదు. మహిళలకు మానవ హక్కులలో భాగమే కానీ బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను హరించి వేస్తుందని ఆరోపించారు. దేశంలో నిత్యం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నవి. మహిళా సాధికారత గురించి గొప్పలు చెబుతున్న ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పని ప్రదేశాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు వేయాలని, గృహహింస, పరువు హత్యల వ్యతిరేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 4 లేబర్ కోడ్లను, విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, వివిధ సంఘాల నాయకులు కొత్తపల్లి అనసూర్య, గంధమల్ల యాదమ్మ, పాలాడుగు వెంకటేశం, పందుల లింగయ్య, గంధమల్ల సునీత, నాగయ్య, శ్రావణ్, ఇందిర, పార్వతమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయం శివాలయంలో ఈ నెల 5వ తేదీ మంగళవారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు పంచాహినిక దీక్షతో జరుగుతున్నాయి. తొలి రోజు మంగళవారం ఉదయం 10:30 గంటలకు షష్ఠి వాచనంతో ఉత్సవాలు శ్రీకారం చుట్టారు. నేడు 3వ రోజు ఉత్సవాలలో భాగంగా మధ్యాహ్నం రుద్ర హవనం కార్యక్రమం చేపట్టారు. పుణ్యక్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 5వ తేదీ మంగళవారం నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు పంచానిక దీక్షతో జరుగుతున్నాయి. తొలి రోజు మంగళవారం ఉదయం 10:30 స్వస్తి వాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నేడు 3వ రోజు ఉత్సవాలలో భాగంగా మధ్యాహ్నం రుద్రహవనం కార్యక్రమం చేపట్టారు. గురువారం నేడు రాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, రేపు 8 మహాశివరాత్రి ఆరాధనలో ప్రత్యేక అభిషేకం, రాత్రి లింగోద్భవ కాలన మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, మార్చి 9న మధ్యాహ్నం మహాశివుడికి 1,00,000 బిల్వార్చన, రాత్రి రామలింగేశ్వర స్వామి రథ పట్టోత్సవం, 10న మధ్యాహ్నం పూర్ణాహుతి, రాత్రి డోలోత్సవం జరుగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన బిర్లా ఎలయ్య. యాదాద్రి జోన్ పరిధిలోని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ను పరిశీలించిన సిపి తరుణ్ జోషి. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నేతృత్వంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ నేతలు. ప్రజల నుండి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేసిన మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సాగర్ ఎక్స్ రోడ్లో కృష్ణ స్టోర్స్ నూతన షాప్ను ప్రారంభించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి. చౌటుపల్లి మున్సిపల్ పరిధిలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా శివరాత్రి మహోత్సవాలు. యూటీఎఫ్ భవన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు. యూనిఫైడ్ కౌన్సిల్ పరీక్షలో జయ విద్యార్థుల హవా. ఎన్హెచ్ఎంకు రావాల్సిన 1000 కోట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్న ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన బానుతు చాంప్లా. తేరేటపల్లి పాఠశాలలో ఘనంగా బీకోలు సమావేశం. సిఐ
క్రియేటివ్ నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. యాదాద్రిలో కొనసాగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.